హాయ్ అండి, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు చాలా యూస్ఫుల్ అయిన వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, ప్రజెంట్ మనం అందరం బయట ఫాస్ట్ ఫుడ్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. అలాంటి ఫాస్ట్ ఫుడ్లో మెయిన్ రోల్ ప్లే చేసే టమాటా కెచప్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకండి. నేను ఇక్కడ ఒక చిన్న మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. మనం ఒక కప్లో టమాటాలు తీసుకుంటే అదే కప్తో హాఫ్ కప్ ఆనియన్స్ తీసుకోవాలి. అలానే కొద్దిగా అల్లం, కొన్ని చిన్నులపై రెబ్బలు తీసేసినవి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా వేసాను. ఎందుకు అంటే నేను ఇందులో కారం అనేది యాడ్ చేయను. కొంతమంది కారం యాడ్ చేస్తే ఏంటంటే కలర్ వస్తుందని యాడ్ చేస్తారు. సో నేను ఇంక దీంట్లో ఎలాంటి కారం అయితే యాడ్ చేయట్లేదు, మిరియాలతోనే సరిపెట్టేస్తాను అంతే. ఇవి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ అయితే వచ్చిందండి. వచ్చినాక వెంటనే తీయకుండా కొద్దిగా చల్లారినా తీద్దాం. సో ఇక్కడ కూల్ అయిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చాలా స్మూత్ పేస్ట్ వచ్చేసేంత వరకు మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్గా వచ్చిన తర్వాత కూడా మనం స్ట్రైన్ చేస్తాం. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఏదైనా పలుకులు కానీ అలాంటివి ఉంటే మళ్ళీ రిటర్న్ మిక్సీ వేయడానికి. నేనైతే చాలా మెత్తగా పేస్ట్లా చేసేసాను. ఇలా పేస్ట్గా చేసిన దాన్ని మనం బాయిల్ చేయాలి. నేను ఏదైతే కుక్కర్లో పెట్టానో అదే కుక్కర్లో బాయిల్ చేసేస్తున్నానండి. మొత్తం మంచిగా ఇలా వేసి ఇందులో వాటర్ ఉంటాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే ఒక స్పూన్ షుగర్ వేసి ఇలా వాటర్ ఇనికేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. బట్ లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది మనకి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది మంచిగా వాటర్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి కెచప్ రెడీ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే, కొద్దిగా కెచప్ తీసుకుని ఒక ప్లేట్లో వేస్తే అది సపరేట్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటే మనకి కెచప్ అనేది రెడీ అయి ఉంటుంది. ఇందులో మనం షుగర్కి బదులుగా బెల్లం వేసుకోవచ్చు, సాల్ట్కి బదులుగా బ్లాక్ సాల్ట్ ఉంటుంది అది వేసుకోవచ్చు. నా దగ్గర 2 అవైలబుల్గా లేదు, సో నేను షుగర్ అను సాల్టే వేసేసాను. కానీ ఫైనలీ మన కెచప్ అయితే రెడీ అయిపోయింది. అని చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది కదండి. మనం దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్లోకి తినొచ్చు, దోశలో వేసుకోవచ్చు, కెచప్ని హ్యాపీగా తినచ్చు. మేమైతే ఇంట్లో ఎక్కువ ఫ్రైస్లోకే యూజ్ చేస్తాం, ఎందుకంటే హన్ను బాగా ఇష్టపడతాడు కాబట్టి. అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఎలా ఉందో కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టా ఐడిలో కానీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. బాయ్ బాయ్. మరొక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్.